ఈ రోజు కూడా ప్రారంభమైన 10 నిమిషాలకే సభ వాయిదా పడింది. అయితే విపక్షాలు రుణమాఫీపై స్పష్టత ఇస్తేనే సభను కొనసాగించేది అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేయడంతో సభ ముందుకు సాగకపోవడంతో స్పీకర్ సోమవారం 10 గంటల వరకు కూడా సభను వాయిదా వేశారు. అయితే అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, స్పీకర్ సభను వాయిదా వేయడంపై అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అగస్త్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అగస్త్య, ఓవర్ టు యు. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈరోజు సభ 10 గంటల 1 నిమిషం ప్రారంభమై 10 గంటల 10 నిమిషాలకు సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేస్తూ ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. దీంతో సభ్యులంతా అవాక్కయ్యారు. 10 నిమిషాల్లో సభ వాయిదా వేయడం ఏంటి, అది కూడా సోమవారానికి వాయిదా వేయడం ఏంటని సభ్యులంతా, ప్రతిపక్ష సభ్యులంతా కొంచెం షాక్కి గురయ్యారని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం శాసనసభ్యులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సభను 10 నిమిషాల్లో వాయిదా వేయడాన్ని ఎలా చూస్తున్నారు? మీ పార్టీలన్నీ మీరు ప్రధానంగా వేరు డిమాండ్తో మీరు సభలోకి వెళ్ళారు. 10 నిమిషాలను వాయిదా వేయడం మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు 10 నిమిషాల్లో వాయిదా వేయడం అనేది ఇది వాళ్లకు రైతుల మీద డిస్కస్ చేయడానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది మనకు అర్థం కావాలి. రైతుల మీద ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ ఆత్మహత్యలు కానీ, వాళ్ళ లోన్ వేవర్ కానీ, కరువు గురించి కానీ డిస్కస్ చేయడానికి వాళ్ళకి ఏమాత్రము ఓపిక లేదు, వాళ్ళకి ఏమాత్రము చిత్తశుద్ధి లేదు. రాత్రి మేము ఎంతగానో డిమాండ్ చేసాం, అయ్యా మిగిలిన లోన్ అంతా ఒకసారి తీర్చాలని డిమాండ్ చేస్తే రాత్రి అర్ధాంతరంగా దాన్ని ముగించి మమ్మల్ని ఆనే కూర్చోబెట్టి మమ్మల్ని బయటికి మార్షల్తో గుంజేయడం అయింది. ఇవాళ ఉదయం అయ్యా మేము రైతుల గురించి చర్చించండి అంటే అది కాదు అని చెప్పి 5 నిమిషాలనే సభ వాయిదా వేసారు. మీరు ఇవాళ ఒకటి చూడొచ్చు, ఇవాళ టీవీలో కూడా లోపల ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే బయట ప్రజలకు శాసనసభలో ఏమవుతుందో అనేది కూడా మీడియా వాళ్ళకు కూడా ఏది క్లిప్పింగ్ ఇవ్వకుండా, మేము లొల్లి చేస్తే వినిపించకుండా ఏమీ లేకుండా 5 నిమిషాలకే వాళ్ళు వాయిదా వేస్తారు అంటే అది వాయిదా కూడా ఎప్పుడు వేయాలండి? వాళ్ళకు సభ ఆర్డర్లో లేకుండా 15 నిమిషాలు వాయిదా వేయాలి, లేదు హాఫ్ అన్ అవర్ వాయిదా వేయాలి. అలా ఒకసారి 2 సార్లు 3 సార్లు వాయిదా వేసినాక అయినా కూడా సభ ఆర్డర్లో లేకపోతే నెక్స్ట్ డేకు పోస్ట్పోన్ చేయాలి. కానీ వాళ్ళు ఇలా ఏం చేసిండ్రు, డైరెక్ట్ సోమవారంకు పోస్ట్పోన్ చేసిండ్రు. అది కూడా ఎందుకు 12 గంటలకు వాళ్ళకి బంగారు బతుకమ్మ పోస్టర్ ఓపెన్ చేయాలి, అందుకే వాళ్ళు ముందే డిసిషన్ తీసుకొని వచ్చి ఇలా తూతూ మంత్రంగా ఏదో చేసి పంపించింది మమ్మల్ని అంతే. ఇప్పుడు టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే మీకు సభని నడిపించే ఓపిక లేకే మీరు 10 నిమిషాల్లోనే వాయిదా వేసుకొని వెళ్ళిపోతున్నారు, రైతు సమస్య గురించి నిన్న స్పష్టత ఇవ్వలేదని టీడీపీ ఆరోపిస్తుంది. మా మిత్రులు మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అనేది, కొత్తగా ఎన్నికల్లో రావడం, యువతరం రావడం అనేది అదృష్టంగా భావిస్తాము. కానీ దుర్మార్గం ఏంటంటే తెలుగుదేశం పార్టీ రైతులను బషీర్బాగ్లో పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి ఘనత ఆ పార్టీది. ఈరోజు వాళ్ళే వచ్చి రైతులపైన కపట ప్రేమలు ఒలకపోయడం అంటే మొత్తం యావత్తు తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు చేసినటువంటి తప్పులు, హైటెక్ యుగం తీసుకొచ్చి ఈరోజు రైతులు వ్యవసాయమే దండగాని మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు సభను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్టయితే, ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి, ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి రైతు పక్షపాత ప్రభుత్వంగా ఏదైతే పేరు వచ్చిందో దాన్ని కనుక కొనసాగించినట్టయితే, ఆ పేరు ప్రజల్లో అట్లే ఉన్నట్టయితే భవిష్యత్తులో మా పార్టీ ఉనికికే ప్రమాదం ఉందనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఏదైతే ప్రదర్శన చేస్తూ ఉన్నారో ఈ డ్రామాలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పీకర్ గారు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏకమై సభను జరగనిచ్చే అవసరమే లేదు. ఒకవేళ సభ జరిగితే కనుక మన పార్టీల ఉనికికి ప్రమాదం ఉంటుందని ఆలోచన చేసి నిన్న రాత్రి కూడా ఒక పెద్ద హైడ్రామా. మీరు చెప్పండి. ఇప్పుడు మా మిత్రుడు అంటారు రైతు పక్షపాత పార్టీ అంటే, రైతు పక్షపాత పార్టీ అన్నప్పుడు రైతు గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడకుండా సగంలో ఎందుకోసం మీరు అర్ధాంతరంగా ఇవ్వాలి దాన్ని సభ వాయిదా వేసిండ్రు. 5 నిమిషాలు కూడా మీకు ఓపిక లేకుండా దాన్ని సభ వాయిదా వేసి మీరు పోయేదానికి కారణం ఏంటి? రైతు పక్షపాత పార్టీ అంటారు, మరి రైతులకు ఒకేసారి రుణం ఎందుకు వాళ్ళు మాఫీ చేస్తలేరు? రుణము మాఫీ చేయాలి ఏమన్నా అంటే అప్పుడు కాంగ్రెస్ ఉండే, అప్పుడు తెలుగుదేశం ఉండే, ఇప్పుడు ఇలా వీళ్ళు ఉన్నారు. ఇలా వీళ్ళు ఉన్నప్పుడు మళ్ళా అప్పటిది చెప్తే ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఇలా చేసుకుంటే అప్పుడున్న పాపం అంటే మరి ఇలా ఎందుకు డిస్కషన్ చేస్తలేరు? అది ఇలా డిస్కషన్ చేయమంటే ఎందుకోసం సభను వాయిదా వేసి వెళ్ళిపోతున్నారు? అది మాకు ఆన్సర్ చెప్పాలి ప్రజలకు. ఎందుకు టీవీల లోపల ఏమవుతుందో ఎందుకు చూపిస్తలేరు? అది ప్రజలకు వీళ్ళు జవాబు చెప్పాలి. ఇలా అన్ని పార్టీలు ఏకమైనా అంటే దాని అర్థం ఏంటి? అన్ని పార్టీలకు కూడా చిత్తశుద్ధి ఉంది రైతుల గురించి మాట్లాడడానికి, కాకపోతే పాలక పక్షానికి ఇలా చిత్తశుద్ధి లేదని ఇలా ఇంకొకసారి తేడదలం అవుతుందని నేను చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతిపక్షాలు పెద్దలు జానారెడ్డి గారు సభ
అదేవిధంగా రైతాంగంలో ఉన్నటువంటి ఆలోచనను పరిగణలోకి తీసుకొని ఒకేసారి లోన్ ఎత్తేసే విధంగా మేము ఆలోచన చేస్తాం. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటాం. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యమని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి ఆ విషయాన్ని పసిగట్టినటువంటి విపక్షాలు ప్రతిపక్షాలు ఒకవేళ కనుక రుణమాఫీ ఒకేసారి కనుక చేసినట్టయితే మాకు మాట్లాడే అవకాశమే ఉండదు. రుణమాఫీ జరగొద్దు, రైతులకు న్యాయం జరిగితే మాకు రాజకీయాలకు ఎజెండానే ఉండదని రాజకీయ ఎజెండా పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని గమనించినటువంటి స్పీకర్ గారు నిన్న వారు అనైతికమైనటువంటి ఆలోచనలతోన ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడబలుక్కొని సభను జరగనివ్వద్దని ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఎట్లాగూ సభ జరగనిచ్చే అవకాశం కనిపిస్తలేదని చెప్పేసి వారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి వాయిదా వేయడం జరిగింది. వారు అనుకోవచ్చు మేము ఇట్లనే లొల్లి చేస్తే, మేము ఇట్లనే గందరగోళాన్ని గురి చేస్తే సభ వాయిదా పడుతుందని. కానీ ప్రభుత్వానికి అన్ని ఆలోచనలు ఉన్నాయి, అన్ని రకాల టాక్టిక్స్ ఉన్నాయి. ఎట్లా సభ జరుపుకోవాలో మాకు తెలుసు, గతంలో కూడా నడిపించినాం. అదే పునరావృతం అయితే తప్పిస్తే సభ వాయిదా పడ్డ తర్వాత రైతు సమస్యలు చర్చకు రాకుండా పోతే రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వంగా చిత్రీకరించవచ్చు, మేము రాజకీయాలు చేయొచ్చని రాజకీయ మనుగడ కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్లకు తగిన రీతిలో మండే రోజు సోమవారం జరిగేటువంటి సభలో సమాధానం ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మా పాత్రను కూడా మేము పోషిస్తాం. మొత్తంగా రెండు పక్షాలు, ప్రతిపక్షమేమో తమ బాధను వినిపిస్తుంది, సభను నడిపించలేకే మూసుకొని సభను మూసేసి వెళ్ళిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అధికార పక్షం మాత్రం మేము నిర్ణయం తీసుకునేదాకా కూడా ప్రతిపక్షాలకు ఓపిక లేదని చెప్తోంది. మొత్తంగా శాసనసభను 10 నిమిషాల్లో వాయిదా వేయడం పట్ల ప్రతిపక్షం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు మహబూబ్నగర్ శాసనసభ్యులు ప్రతిపక్ష అధికార పక్ష సభ్యులు మాట్లాడుకున్నది మనం చూసాము. మొత్తంగా ఇక్కడ పరిస్థితి వాడివేడిగా ఉందనే చెప్పుకోవాలి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అగస్త్య.